హలో అండి. ఇది అయితే శ్రావణ శుక్రవారం రోజు తీసిన మినీ వ్లాగ్. ముందు రోజే పూజ రూమ్ మొత్తం క్లీన్ చేశాను. పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసుకొని మాఫ్ అయితే పెట్టేశాను. కానీ నేను చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇంటి ముందు క్లీన్ చేయలేదనమాట. ఇక్కడ చూసారా ఎంత డస్ట్ ఉందో. అసలు గ్రౌండ్ ఫ్లోర్‌లో పిల్లలకు సేఫ్టీగా ఉంటుంది. వాళ్ళు మెట్లు ఎక్కడం, దిగడం అదంతా కష్టమని మేము గ్రౌండ్ ఫ్లోర్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉన్న డస్ట్ అంతా గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటుంది. వెహికల్స్ అన్నీ కూడా బాగా ఇక్కడే పార్కింగ్ ఉంటుంది. డస్ట్ బాగా ఉంటుంది. నేను ఓనర్స్ అదంతా క్లీన్ చేస్తారనుకున్నాను కానీ వాళ్ళు చేయలేదు. నేను చేయడానికైతే 1 అవర్ టైం పట్టింది. ఇంక అంత పెద్దగా కూడా చేయలేదు. మాకు ముందు కావాల్సినంత ప్లేస్‌లోనే చేశాను. అలా అయినా క్లీనింగ్ చేసి ఆ ముగ్గు వేయడానికే 1 అవర్ టైం పట్టింది. ఈరోజు పూజ చాలా త్వరగా చేసుకోవాలని చాలా కష్టపడి ముందు రోజు 12 వరకు పనులన్నీ చేసుకున్నాను. అలా అయినా కానీ ఈరోజు లేట్ అయిపోయింది. ఇంకా మా ఆయనతో తిట్లు పడతాయి అనుకున్నాను కానీ పాపం మా సార్ ఏమనకుండా నేను పులిహోర చేస్తుంటే మా సార్ వడలు చేశారు. ఇంకా త్వరగా అయిపోయిందనమాట. ఇద్దరం కలిసి ప్రశాంతంగా మంచిగా పూజ చేసుకున్నాము. అబ్బా! చాలా మంచిగా అనిపించిందండి. లేట్ అయినా కానీ మా సార్ ఏం అనకుండా ఇంకా అర్థం చేసుకొని అలా హెల్ప్ చేశారనమాట. అనిపించింది. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఇల్లు మొత్తం ధూపం వేశాను. ఇలా అయితే సింపుల్‌గా మేము ఫస్ట్ డే పూజ అయితే చేసుకున్నామనమాట. నార్మల్ డేస్‌లో మా సార్ హెల్ప్ చేసినా చేయకపోయినా పండగలప్పుడు మాత్రం ప్రసాదాలు చేయడంలో బాగా హెల్ప్ చేస్తారు. ఇవి వచ్చేసి మా సార్ వేసిన వడలు. పర్లేదు నాకన్నా వేశారు.